హలో గైస్ నమస్తే. రీసెంట్‌గా 'సేవ్ ది టైగర్' సీజన్ 3 వచ్చేసింది. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రేక్షకుల ముందుకి రీసెంట్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా సీజన్ 3 ఫస్ట్ సీజన్ 1, సెకండ్ సీజన్ 2 ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. సేమ్ అదే కాన్సెప్ట్‌తో స్టోరీ లైన్‌తో సీజన్ 3 కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా యాడ్ చేయడం జరిగింది. వెన్నెల కిషోర్ స్వర్గలోకంలో ఇంద్రుడు క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇంద్రుడు వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేశాడు అనేది ఈ సినిమా కాన్సెప్టు. అయితే ఇందులో 2 ప్రపంచ వరల్డ్‌లుంటాయి. ఫస్ట్ వరల్డ్‌లో సేమ్ క్యారెక్టర్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్‌లుంటాయి. రెండో వరల్డ్ ప్రపంచంలో గూడా సేమ్ వీళ్ళ క్యారెక్టర్‌లతోనే, వీళ్ళ పోలికలతోనే రెండో క్యారెక్టర్‌లో రివీల్ చేయడం జరిగింది. ఫస్ట్ వరల్డ్ క్యారెక్టర్‌లు, సెకండ్ వరల్డ్ క్యారెక్టర్‌లు వీళ్ళ క్యారెక్టర్‌ని ఈ మొత్తం లైఫ్ చేంజ్ చేసి ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకైతే తీసుకురావడం జరిగింది. అయితే ఈ సినిమాలో సీజన్ 3లో లాస్ట్ అంటే 7 ఎపిసోడ్స్ ఉంటాయి. లాస్ట్ 5, 6 ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకుల్ని మంచి కడుపుబ్బ నవ్విస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ఫస్ట్ సీజన్ 1 అంటే ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 కొంచెం ల్యాగ్ సేమ్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ జస్ట్ టైమ్ పాస్ కోసం అయితే చూడవచ్చు. నాకైతే ఓకే. టైమ్ పాస్ కోసం నేనిచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 ఇస్తాను. నాకైతే ఓకే. పర్లేదనిపించింది. మీకు కూడా కడుపు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.